బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఈ 5 చోట్ల ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు పరాజయం పాలవుతారో మరికొన్ని గంటల్లో తేలబోతోంది. ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అంతకు ముందే ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పేరు వెనుక సీఎం అనే పదాన్ని తొలగించుకున్నారు. తమిళనాడులో ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందే రిసార్ట్ రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఈసారి రాష్ట్రంలో హంగొస్తుందని, తానే కింగ్ మేకర్ అవుతానన్న ధీమాతో ఉన్న టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తన ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్కు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. టీఎంసీ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉన్న బెంగాల్లో ఈ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సీఎం మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. ఆదివారమే తన పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు ఆ మేరకు దిశానిర్దేశం చేశారు. బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు భిన్న ఫలితాలను అంచనా వేయడంతో పోటీ చేసిన రాజకీయ పార్టీలో ఫలితాలపైన నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ చర్యలు తీసుకుంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా అడ్డుకోవడానికి తొలిసారిగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టింది. సో ఈరోజు బిగ్ డే, రిజల్ట్స్ డే. మరి ఈరోజు కౌంటింగ్ సంబంధించి అన్ని ప్రక్రియ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య మరికాసేపట్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. 824 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి 2 విడతలుగా కూడా ఈ ఎన్నికలు జరగడం జరిగింది. మరి ముఖ్యంగా ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడులో గతంలో ఎన్నడూ కూడా లేనటువంటి ఓటింగు శాతం నమోదైన నేపథ్యంలో ఓటర్లు ఎవరిని ప్రసన్నం చేసుకోబోతున్నారన్న దానిపైన కూడా దేశవ్యాప్తంగా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి చూస్తూ వచ్చాం. అయితే ఇందులో ఇటు ఏదైతే ఎన్నికల సందర్భంగా మొదటి దశ, రెండవ దశ 2 ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్లో జరిగిన కొన్ని హింసాత్మకమైన ఘటనలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారులు చాలా కీలకంగా ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మొదటిసారి క్యూఆర్ కోడ్కు సంబంధించిన ఐడి కార్డులను కూడా ఈసారి మొదటిసారి జారీ చేశారు. అదేవిధంగా ఇటు పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే కేంద్ర బలగాలతోటి పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మరి 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే భిన్నమైన ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నేపథ్యంలో మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారన్న దానిపైన కూడా ఎగ్జిట్ పోల్స్ ఎటు తేల్చలేకపోవడం జరిగింది. ఇటు తమిళనాడు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ 2 ప్రదేశాల్లో కూడా ఇదే విధమైన ఎగ్జిట్ పోల్స్ రావడంతో అసలు ఈ యొక్క ఎన్నిక ప్రజలు ఏ విధంగా చూశారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అన్న దానిపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ ఏదైతే ఫామ్ హౌస్ రాజకీయాలకు కూడా తెరలేపడం జరిగింది. ఆయన క్యాండిడేట్స్ అందరినీ కూడా ఫామ్ హౌస్ కు తరలించడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళంతా కూడా వేరే పార్టీకి కానీ ఇతర నేతలతో ఎవరితో కూడా టచ్ లో ఉండకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఇటు వెస్ట్ బెంగాల్ కి సంబంధించి టీఎంసీ వర్సెస్ బీజేపీగా ఈ ఎన్నిక అయితే జరిగిందని చెప్పొచ్చు. మరి ఎగ్జిట్ పోల్స్ కూడా 2 పార్టీలకు కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. స్వల్పమైన మెజారిటీ ఉంటుంది తప్ప భారీ స్థాయిలో ఈ 2 పార్టీలకు కూడా భారీ మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే తేల్చి చెప్పాయి. మరి ఇటువంటి నేపథ్యంలో ఇటు వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి మరోసారి రావాలనుకుంటున్న టీఎంసీ వస్తుందా, లేదంటే ఈసారి ఏ విధంగా బీజేపీ తన అధికారాన్ని చేజెక్కించుకోవాలనేది భావిస్తున్న నేపథ్యంలో
బీజేపీ అక్కడ అధికారాన్ని చేపట్టబోతుందన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక కేరళకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ కొంత లీడ్లో ఉన్నట్టుగా సర్వేలు అయితే చెప్పడం జరిగింది. సిపిఐ పార్టీ పైన ఉన్న స్వతహాగా అయితే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత స్వతహాగా వచ్చే ఈ యొక్క మార్పుకు సంబంధించి కాంగ్రెస్ని ఈసారి ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇటు ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. ఇక పుదుచ్చేరికి అదేవిధంగా అస్సాంకి సంబంధించి ఎన్డీఏనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మెజారిటీ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. 824 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది, ఏ పార్టీ గోపి మనం చూసాం ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించి కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఎస్పెషల్లీ ఈ టగ్ ఆఫ్ వార్గా ఉన్నటువంటి అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇటు తమిళనాడు ఇలాంటి ప్లేసెస్లో అంటే చెదురుమదురు ఘటనలు కూడా ఉండకూడదు అనేటువంటిదిగా ఎన్నికల సంఘం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్టమైనటువంటి భద్రతను మనం చూస్తూ ఉన్నాం. మరి షార్ప్ 8 o'clockకి బ్యాలెట్ ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే విధంగా ఉందనుకోవచ్చు గ్రౌండ్ లెవెల్లో. ఖచ్చితంగా 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు కూడా ఈవీఎంలను తరలించడం జరిగింది. పటిష్టమైన భద్రతనైతే ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు బాడీ కెమెరాస్ను కూడా ఈసారి ఇటు ఓట్ల లెక్కింపులో కూడా ఉపయోగించబోతున్నారు. డ్రోన్ల పర్యవేక్షణ, ఇటు కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలతో పాటు ఇటు ఇంకా ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు లేదా పారామిలిటరీ దళాలను కూడా ఇటు ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి అనధికార వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఘర్షణ వాతావరణం దృష్టిలో ఉంచుకొని గత ఎన్నికల సందర్భంగా జరిగిన అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని పశ్చిమ బెంగాల్కి కనుక చూస్తే గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మరి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు దాదాపు 9 గంటల లోపు పూర్తయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. అయితే ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కాకముందుకే మరి పోస్టల్ బ్యాలెట్లోనే ప్రజలు ఏ విధంగా అంటే ఇటు అధికారులు కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్న వాళ్ళంతా కూడా అధికార మార్పిడి కోరుకున్నారా లేదా తిరిగి అదే పార్టీకి పట్టం కట్టబోతున్నారా అన్నది కూడా కొంత దానికి సంబంధించిన తెలిసిపోతుంది. పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి అధికారాన్ని కట్టబెట్టబోతున్నారు అనేది కూడా. దాని తర్వాత ఈవీఎంల లెక్కింపుకు వస్తే మధ్యాహ్నం 12-1 గంటల ప్రాంతంకే కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లీడ్లో ఏ పార్టీస్ ఉన్నాయి, ఏ స్థానాలు ఎవరెవరు లీడ్ చేస్తున్నారన్న దానిపైన కూడా కొంత మధ్యాహ్నం 12-1 గంట ప్రాంతం వరకు మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి సాయంత్రం లోపు అసలు దేశ ప్రజలు ఈ ఎన్నికను